ఇప్పుడు ఈరోజు మన లెసన్ వచ్చేటప్పటికి ఓషన్స్. ఓషన్స్ అంటే ఏంటి? మహాసముద్రాలు. సముద్రం అంటే మరేంటి? సీ. ఓషన్ అంటే మహాసముద్రాలు. మహాసముద్రాలు మనకి 5 ఉన్నాయి. ఇదివరకు 4 ఉండేవి. 5ది ఇప్పుడే యాడ్ చేశారు. ఇప్పుడంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అనుకో అవి యాడ్ చేశారు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. అంటే ఇది కలిసి ఉంటాయి, ఇవన్నీ కలిసే ఉంటాయి. ఇలా ఎందుకంటే భూమి మీద సర్క్యులర్గా ఉంటుంది కదా, ఈ సముద్రాలన్నీ ఇట్లా కలిసే ఉంటాయి, ఇంటర్లింక్డ్ సముద్రాలన్నీ. సో ఒకటి చూద్దాం. ఇప్పుడు పసిఫిక్ ఓషన్ చూద్దాం. పసిఫిక్ పేర్లోనే ఉంది పాసిఫై. పాసిఫై అంటే ఏంటి? కామ్ చేయడం. పాసిఫిస్ట్, ఏ పర్సన్ హూ కామ్స్ ద టూ అపోజిషన్స్, టూ పీపుల్ అంటాం కదా పాసిఫిస్ట్ అంటే. అలా చూద్దాం. దాన్ని పాసిఫిస్ట్ అంటే కామ్గా ఉంటుంది దాని సముద్రం. దీని షేప్ ఏ షేప్లో ఉంటుంది? ప్రతిదానికి ఒక షేప్ ఉంటుంది. ఇది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది, లేదా హాఫ్ బౌల్డ్, ఒక బౌల్ షేప్లో ఉంటుంది ఇలా. దీన్ని ఫస్ట్ ఎవరు కనిపెట్టాడంటే ఫ్రాన్సిస్ డి మాజిలన్ అని కనిపెట్టాడు, పోర్చుగీస్ ఆయన. ఎందుకు? పోర్చుగీస్ వాళ్ళకి ఒక అలవాటు ఉంది, సముద్రం మీద పడి తిరుగుతూ ఉంటారు. ఇతను కొత్త ప్లేస్ కనిపెడతాడు. అప్పట్లో కనిపెట్టాడు. ఫ్రాన్సిస్ డి మాజిలన్ అనే ప్రపంచం మొత్తం ఓడ మీద చుట్టొచ్చాడు. ప్రపంచం మొత్తం అంటే అన్ని సముద్రాలు కలిపి చుట్టొచ్చాడు. ఎవరు కనిపెట్టారంటే పసిఫిక్ ఓషన్ ఎవరు కనిపెట్టారంటే ఫ్రాన్సిస్ డి మాజిలన్. నేమ్డ్ యాజ్ పసిఫిక్ అని పేరు పెట్టాడు. ఎందుకు? అది చాలా ప్రశాంతంగా ఉందంట. కాబట్టి దాన్ని పసిఫిక్ ఓషన్ అని పేరు పెట్టాడు ఫ్రాన్సిస్ డి మాజిలన్ అనే ఆయన. ఈ పసిఫిక్ ఓషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే లార్జెస్ట్ ఓషన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పెద్ద సముద్రం ఇది, అతి లోతైన సముద్రం కూడా ఇది, డీపెస్ట్ ఓషన్. సరే, డీపెస్ట్ ఓషన్ కాబట్టి ఒక పాయింట్ ఉంటుంది, ఆ డీపెస్ట్ ఓషన్లోనే ఒక ప్లేస్ ఉంటుంది. ఏంటిది? ప్రపంచంలో అతి లోతైన పాయింట్, ద వరల్డ్స్ డీపెస్ట్ పాయింట్, మేరియానా ట్రెంచ్, జపాన్లో ఉంది. డీపెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందంటే పసిఫిక్ ఓషన్లో ఉంది. అది ఏంటి అంటే మేరియానా ట్రెంచ్, జపాన్ దగ్గర. ఇది ఈ పసిఫిక్ ఓషన్ అనేది వోల్కానోస్ రీజియన్కి బాగా ప్రసిద్ధి. వోల్కానో అంటే ఏంటి? అగ్నిపర్వతాలకి ఒక ఏరియా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇవన్నీ కాంటినెంట్స్ ఉంటాయి, ఈ మధ్యలో సముద్రం ఉంటుంది, ఇలా ఉంటుంది కొన్ని. ఈ రీజన్ ఏమంటారంటే రింగ్ ఆఫ్ ఫైర్. అక్కడ భూకంపాలు, వోల్కానోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రీజన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. రింగ్ ఆఫ్ అని ఏ సముద్రంలో ఉందంటే మనం చెప్పాల్సింది పసిఫిక్ ఓషన్ అని చెప్పాలి. అది పసిఫిక్ ఓషన్ గురించి. దీంట్లో ఉన్న ఐలాండ్స్ ఏంటి అంటే హవాయి ఐలాండ్స్. బాగా ఫేమస్ అయిన ఐలాండ్స్ ఏంటి అంటే హవాయి ఐలాండ్స్. ఐలాండ్ అంటే ఏంటి? ఒక ల్యాండ్ చుట్టూ నీళ్ళు ఉండడం. ఓషన్ అంటే మొత్తం సముద్రమే కదా, ఇది హవాయి అనుకున్నాను, దాని చుట్టూ నీళ్ళు ఉంటుంది, దాని చుట్టూ సముద్రం ఉంటుంది. ఏ ఐలాండ్స్ అంటే హవాయి ఐలాండ్స్. అది పసిఫిక్ ఓషన్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూద్దాం, అట్లాంటిక్ ఓషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, అట్లాంటిక్ ఓషన్ అనేది. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ పసిఫిక్ కదా, సెకండ్ లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ అట్లాంటిక్. దీనికేంటి? లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంటుంది సముద్రానికి. ఈ సముద్రం మొత్తానికి, ఈ మహాసముద్రానికి లాంగెస్ట్ కోస్ట్ లైన్. విచ్ ఓషన్ హ్యాస్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అని అడుగుతాను. అట్లాంటిక్ ఓషన్. ఇదే షేప్లో ఉందంటే ఎస్ షేప్లో ఉంది. ఇలా ఉంటుంది అంట సముద్రం, ఎస్ షేప్లో ఈ సముద్రం ఉంది. బిజియెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. బిజియెస్ట్ ఓషన్ ఎందుకంటే బిజియెస్ట్ అంటే ఏంటి? అసలు రద్దీ, అక్కడేం ట్రాఫిక్ ఏమి ఉండదుగా, ఏం తిరగవుగా, రోడ్లు ఏం తిరగవుగా, బైక్లు లేవుగా అనుకోవచ్చు. ఎందుకంటే జల మార్గాలు ఉంటాయి, అంటే వాటర్ రూట్స్ ఉంటాయి. యూఎస్ఏ యూరోప్కి వాటర్ వే ఎలా వెళ్తుంది అంటే ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఎలా ఉంటుంది కదా, నార్త్ అమెరికా యూరోప్ అనుకో, సౌత్ అమెరికా యూరోప్ అనుకో, ఈ మధ్యలో ఉండేది అట్లాంటిక్ ఓషన్. కాబట్టి ఇటు నుంచి ఈ మొత్తం ఎక్కువ ట్రేడ్ మొత్తం ఈ రెండింటి మధ్యలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని బిజియెస్ట్ ఓషన్ అంటారు. షిప్పులు మొత్తం వెళ్తూ ఉంటాయి, ఎప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా అవ్వచ్చు మేబీ, అందుకనే బిజియెస్ట్ ఓషన్ అంటారు దీన్ని హెర్రింగ్ పాండ్ అని కూడా అంటారు. అప్పుడప్పుడు షార్ట్స్లో వస్తుంది, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని ఒక సముద్రం వల్ల కళ్ళంగా అయిపోతా యూట్యూబ్ షార్ట్స్లో వస్తుంది అట్లాంటిక్ ఓషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని. హెర్రింగ్ అంటే ఏంటి? తుఫాను. పాండ్ అంటే కాలువ, తుఫాను కాలువ లేదా కల్లోల సముద్రం అని కూడా అంటారు దీన్ని, అట్లాంటిక్ ఓషన్. అసలు దీనికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఒకప్పుడు అది ఖండాలన్నీ కలిసి ఉండేయంట, తర్వాత ఇట్లా విడిపోయినాయి, ఇట్లా విడిపోవడం. అందుకే చూడు, మన వరల్డ్ మ్యాప్ ఇట్లా మొత్తం సెట్ చేస్తే ఒక 2 బాల్లా వస్తుంది, ఎక్కడికక్కడ మొక్క విడిపోయినట్టు అర్థమైపోయింది మనకి. అలా విడిపోయినప్పుడు ఆఫ్రికా, సౌత్ అమెరికా విడిపోయినప్పుడు ఈ సముద్రం ఫామ్ అయింది.
ఏ సముద్రం? అట్లాంటిక్. అది ఇప్పటికి అట్లా విడిపోతానే జరుగుతా ఉన్నాయి. ఈ సముద్రం ఇప్పటికే ఎక్స్‌పాండ్ అవుతానే ఉంది. అందుకే దాన్ని మనం స్టిల్ వైడనింగ్ అన్నాం. విచ్ ఓషన్ ఈజ్ స్టిల్ వైడనింగ్ అని అడుగుతాడు. అట్లాంటిక్ ఓషన్. దీంట్లో ప్రతి దాంట్లో ఐలాండ్స్ ఉంటాయి. దీంట్లో ఉన్న ఐలాండ్స్ ఏంటంటే న్యూ ఫౌండ్ ఐలాండ్ అంట. న్యూ ఫౌండ్ ల్యాండ్, బ్రిటిష్ ఐజిల్. ఐజిల్ అంటే ఐలాండ్. ఈ రెండే ఇంపార్టెంట్ దీంట్లో అట్లాంటిక్ ఓషన్‌లో. వోల్కానిక్ ఐలాండ్స్. దీంట్లో కూడా వోల్కానిక్ ఐలాండ్స్ ఉన్నాయి. అవేంటివి? జమైకా, క్యూబా, పోర్టోరికో, ఐస్లాండ్. వోల్కానిక్ ఐలాండ్ అంటే ఏమని చెప్పాను? అగ్నిపర్వతాలు ఉండే ప్రదేశాలు. జమైకా అంటే ఇవన్నీ ఏ దేశాలంటే కరేబియన్ ఐలాండ్స్. కరేబియన్ అంటే నిగ్రోస్ ఉంటారు కదా, నల్లగా ఉంటారు. అది జమైకా. అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు అంతే ఉంటారు. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువ పడతాయి అని చెప్పాను సన్ రైస్ వాళ్ళ మీద. సన్ రైస్ ఎక్కువ పడితే మనకి మెలనిన్ కంటెంట్ అని మన పుట్టుమచ్చలు ఉంటాయి కదా, ఆ పుట్టుమచ్చలు రావడానికి మనకి మెలనిన్ అనేది ఒక బ్లాక్ మనకు అవసరం అయింది. కాబట్టి ఈక్వేటర్ దగ్గర ఎక్కువ పడతాయి కాబట్టి సూర్యుడి నుంచి అది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు నల్లగా ఉంటారు. జమైకా వాళ్ళందరినీ కరేబియన్ ఐలాండ్స్ అంటారు. దీని ఐస్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్. ఈ వోల్కానిక్ ఐలాండ్స్ మొత్తంలో ఐస్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్. పేరులోనే ఐస్ ఉంది కాబట్టి అది ఐస్లాండ్ మొత్తం ఐస్తో కవర్ ఉండి దొరకడం కాదు. ఐస్లాండ్ మొత్తం గ్రీన్ కలర్లో ఉండిద్ది. ఇంకోటి ఉంటుంది గ్రీన్ ల్యాండ్ అని, అది మొత్తం ఐస్తో కవర్ అయి ఉంటుంది. ఇక్కడ ఉండే సీస్ ఏంటి అంటే బ్లాక్ సీస్, సరాగో సీస్, ఈ రెండు. అది అట్లా అంతే అట్లాంటి క్వశ్చన్కి సంబంధించింది. ఇప్పుడు ఇండియన్ ఓషన్ చూద్దాం. ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం మన కింద ఉంది కదా, ఇండియన్ ఓషన్కి కింద ఉంటుంది. ఒక దేశం మీద పెట్టబడిన పేరు ఇదే. ఒక దేశం, సపోజ్ మన భారతదేశం కదా, హిందూ దేశం అని వాళ్ళు ఇటువరకే. సింధు కంట్రీ చెప్పే కదా, హిందూ అంటే హిందూ పాపులేషన్ ఉంది కాదు, సింధు అనేది వాళ్ళు ఉంది కాబట్టి హిందూ, వాళ్ళు సి పలకలేక హింద్ అని పలికారు. కాబట్టి మన దేశాన్ని హిందూ దేశం అని కూడా అన్నారు. హిందూ దేశం దగ్గర ఉన్న సముద్రం కాబట్టి దీన్ని హిందూ మహాసముద్రం అన్నారు. దీనికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే డీపర్ దెన్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ కంటే ఇది అత్యంత లోతైంది. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దీని దగ్గర ఉన్న ఐలాండ్స్ ఏంటి అంటే మడగాస్కర్ ఐలాండ్స్, మాల్దీవ్స్, శ్రీలంక. ఇది మొత్తం అక్కడే ఉన్నాయి. ఇంకోటి ఏమంటారు దాని పేరు, ఇండోనేషియా అనుకోవచ్చు. అది ఇండియన్ ఓషన్ గురించి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్. స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్, అన్నిటికంటే చిన్నది. ఈ ఆర్కిటిక్ ఓషన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు అంటార్కిటికా ఖండం ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. ది స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్. నార్త్ పోల్ అంటే ఏమని చెప్పాను? భూమికి నార్త్ పోల్, సౌత్ పోల్ అని ఒకటి రెండు ఉంటాయి అని చెప్పాను. నార్త్ పోల్ లైస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ ఓషన్. ఈ ఓషన్ మధ్యలోనే ఉండిద్దంట. ఇక్కడ ఉంటుంది అయితే ఆర్కిటిక్ ఓషన్, అంతే కదా, నార్త్ పోల్ కాబట్టి. ఇది ఎలా ఉంటుంది? ఇది మొత్తం ఇది మంచు కదా, కాబట్టి ఆ సముద్రం మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఫుల్గా ఎండిపించి గడ్డగట్టి ఉంటుంది. బాగా ఫుల్గా గడ్డగట్టి ఉంటుంది. షాలోయెస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్. షాలోయెస్ట్ అంటే ఏంటి? లోతు లేనిది. ఇది ఎంత ఉంటుంది? మహా 800 మీటర్లు ఉంటుంది. అదే పసిఫిక్ అయ్యనుకో 11 కిలోమీటర్ల లోతు, చాలా ఎక్కువ లోతులో ఉంటుంది కిందకే. కాబట్టి ఇది అన్నిటికంటే చిన్నది. ఇది మోస్ట్ ఫ్రీజన్గా ఎందుకు ఉంటుంది? నీకు ఆల్రెడీ చెప్పాను. అంటార్కిటికాలో సూర్యుడు 6 నెలలు ఉదయిస్తాడు, 6 నెలలు అస్తమిస్తాడు. 6 నెలలు అస్తమించే టైంలో ఇది మొత్తం గడ్డగట్టిపోయి ఉంటుంది. ఉదయించే టైంలో అది కరుగుతూ ఉంటుంది. అది ఈ ఓషన్స్ గురించి. నెక్స్ట్ టాపిక్. బాయ్.